మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో దిస్ ఈజ్ హైమా. సో ఈరోజు మనం హైకోర్టు నోటిఫికేషన్ ఉంది కదా. సో హైకోర్టు నుంచి ఈరోజు మనం ప్రాసెస్ సర్వర్ యొక్క సిలబస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో సిలబస్ అనేది మనందరికీ తెలుసు. కేజీ 30 మార్క్స్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ నుంచి 15 మార్క్స్ అనేది ఉంటుంది. సో మిగతా 5 మార్క్స్ అనేది మనకు తెలుసు. ఈ మిగతా 5 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ నుంచి ఉంది. సో టోటల్ 50 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే గత సంవత్సరం ఉన్నటువంటి పేపర్లో ఏ రకంగా క్వశ్చన్స్ ఇచ్చారు, సో దానికి మనం ఏ రకంగా చదివితే సరిపోతుంది, ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎంతవరకు సరిపోతుంది అన్నది ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో కేవలం వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అంతా చూడండి. సో వీడియో అనేది స్కిప్ చేయొద్దు. ఓకే, సో వీడియో మొత్తం చూస్తున్నారు, స్కిప్ చేసేస్తున్నారు, వెంటనే డౌట్ వస్తుందని కాల్ చేస్తున్నారు. సో ప్లీజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా మొత్తం చెప్తాను. సో మొత్తం అంతా వీడియో అనేది చూడండి స్కిప్ చేయకుండా. సో ఈ వీడియో అనేది మీకు బాగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరుంటే సో వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు జనరల్ ఇంగ్లీష్. సో జనరల్ ఇంగ్లీష్ నుంచి మార్క్స్ మొత్తం ఎన్ని ఉంటుంది అంటే 15. సో 15 మార్క్స్ అనేది ఈ యొక్క ఇంగ్లీష్ నుంచి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఒకాబులరీ. సో ఒకాబులరీ పార్ట్లో సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అలాగే ఇడియమ్స్. సో మొత్తం ఈ 5 పార్ట్స్ అనేవి ఒకాబులరీ పార్ట్ నుంచి వస్తాయి. సో అయితే మనం చాలా మంది భయపడుతూ ఉంటారు, సినోనిమ్స్ నేను ఎలా చదవాలి అని. సో సినోనిమ్స్ అంత కష్టమేం కాదు, కొంచెం దృష్టి పెడితే మనం ఖచ్చితంగా సినోనిమ్స్ నుంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే యాంటోనిమ్స్. సో స్పెల్లింగ్స్ లైక్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా స్పెల్లింగ్స్ కూడా సో దానికి రిలేటెడ్గా ఉంటాయి. సో ఈ 3 ఒకేలా ఉంటాయి. సో మన యాప్లో ఫుల్గా డీటెయిల్గా ఉన్నాయి. ఓకే, సో ప్రతి ఒక్కరు ఒకసారి విజిట్ చేయండి. అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా ఇస్తున్నారు, ఇడియమ్స్ కూడా. సో వీటిపైన కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ గ్రామర్. సో గ్రామర్ నుంచి ఎక్కువగా ఇచ్చినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్తున్నారు, టెన్సెస్ ఇస్తున్నారు, అలాగే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. సో అయితే మేము మొత్తం ఈ గ్రామర్ మొత్తంలో ఓన్లీ 4 మాత్రమే నేర్చుకోవాలంటే కాదు. సో మనకి 4 రావాలంటే ఖచ్చితంగా మనం సెంటెన్సెస్ అనేవి నేర్చుకోవాలి. సో సెంటెన్సెస్ ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు మామూలుగా స్కూల్ పిల్లాడు ఎవరైనా ఉన్నారనుకోండి, సో తనకి ఫస్ట్ నుంచి ఏం రావాలి? లెటర్స్ రావాలి. లెటర్స్ వస్తేనే కదా పదాలు చదవగలుగుతాడు. సో అలా అనమాట. సో ఫస్ట్ సెంటెన్సెస్ మనం క్లియర్గా నేర్చుకోవాలి. సెంటెన్సెస్ తర్వాత అది సింగులరా ప్లూరలా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో సింగులర్ అండ్ ప్లూరల్ కూడా నేర్చుకోవాలి. అలాగే హెల్పింగ్ వర్బ్స్. సో ఈ 3 కనుక మనం నేర్చుకున్నట్లయితే అక్కడి నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తుంది ఈజీగా. టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాం. సో వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఇవ్వలేదు. కేవలం ఈ యొక్క గత సంవత్సరం ఉన్నటువంటి పేపర్లో ఎక్కువగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి 10 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి పేపర్లో 10 క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క టాపిక్ నుంచి కేవలం పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి 10 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో కొంచెం వెయిటేజ్ అనేది దీనికి ఎక్కువ ఉంది ఏమో, మేబీ అందులోంచి ఎక్కువగా ఇవ్వచ్చేమో, లేదు అంటే మొత్తం అన్నిట్లో ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వచ్చేమో. సో కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, సో ఖచ్చితంగా మనం సెంటెన్సెస్ నేర్చుకోవాలి, అలాగే సింగులర్ అండ్ ప్లూరల్, అలాగే హెల్పింగ్. సో ఇవి మాత్రం ఖచ్చితంగా ఈ 3 ఖచ్చితంగా నేర్చుకుంటే మనకి రిమైనింగ్ ఇవన్నీ చాలా ఈజీ అవుతాయి. పార్ట్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ కూడా కొంచెం ఈజీగా ఉంటాయి. ఓకే, సో అయితే మనం అందులో కొన్ని క్వశ్చన్స్ అనేవి గత సంవత్సరం ఇచ్చినటువంటి పేపర్లో కొన్ని క్వశ్చన్స్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ చూస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఇడియం ఫ్రమ్ ది ఆప్షన్స్. సో ఇడియం అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ ఇడియం అంటే ఏంటి? జాతీయాలు. ఇడియమ్స్ అంటే జాతీయాలు అని అర్థం. ఓకే, సో ఈ జాతీయాలకి ఏం ఇచ్చారు? బ్లాక్ షీప్. సో బ్లాక్ షీప్ అంటే దీన్ని ట్రాన్స్లేట్ చేసేస్తాం. బ్లాక్ అంటే నలుపు, షీప్ అంటే గొర్రె, నల్ల గొర్రెనా అని. సో కాదు. ఓకే, వీటిని జాతీయాలని ఎప్పుడు ట్రాన్స్లేట్ అనేది చేయకూడదు. సో కొన్నిటికి ట్రాన్స్లేషన్స్ చేయాలి కానీ సో ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రతి వర్డ్కి, ప్రతి ఒక్క మీనింగ్కి ట్రాన్స్లేషన్స్ అనేవి ఖచ్చితంగా చేయకూడదు. అందులో మెయిన్గా ఇడియమ్స్కి అస్సలు చేయకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బ్లాక్ షీప్. సో అసలు బ్లాక్ షీప్ అంటే ఏంటి? ఏదైనా అవమానంగా భావిస్తాం కదా, అవమానంగా భావించే కుటుంబం అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, సో మన రిలేటివ్స్ వాళ్ళు మనకు కొంచెం బాగా కావాల్సిన వాళ్ళు,
కానీ ఆ ఈవెంట్లో వాళ్ళు మనల్ని బాగా రిసీవ్ చేసుకోకుండా సో రిమైనింగ్ అందరినీ రిసీవ్ చేసుకున్నట్లయితే అప్పుడు మనం మిగతా వాళ్ళ దగ్గర మనం ఎలా భావిస్తాం, వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు, కానీ వాళ్ళు మనల్ని వదిలేసి ఎవరో తెలియని వాళ్ళని అందరినీ పలకరించేటప్పుడు మనల్ని మనం ఏమనుకుంటాం, అనవసరంగా వచ్చాం అంటే వాళ్ళకి ఏమనుకుంటారు, నేను చాలా అవమానంగా ఫీల్ అవుతాను, అంటే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని వీళ్ళు మమ్మల్ని ఫంక్షన్ పిలిచి మమ్మల్ని అవమానించారని చెప్పి వాళ్ళు అనుకుంటారు కదా. ఓకే, అర్థమైందని నేను చెప్పింది, అవమానంగా భావించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఒక వీధిలో ఉంది. సో ఒక వీధిలో పిల్లలు అందరూ ఉన్నప్పుడు సో అందరూ కలిసిమెలిసి ఆడుకుంటారు, చదువుకుంటారు, అన్నీ చేస్తారు. అందులో 5-6 మెంబర్స్ పిల్లలందరికీ సో 10/10 మార్క్స్ వచ్చాయి. తనతోనే తిరిగిన ఒక పిల్లాడు తనకి ఈవెన్ ఫెయిల్ అయిపోయాడు. సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, సో వీళ్ళు అందరికీ 10/10 వచ్చిన వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, గర్వంగా ఉంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం ఫీల్ అవుతారు, సో వాళ్ళతోనే తిరిగాడు, వాళ్ళతోనే చదువుకున్నాడు, సో అన్నీ వాళ్ళతో చేసినప్పుడు వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చినప్పుడు మా పిల్లోడికి రాలేదని చెప్పి అంటే వాళ్ళకి చిన్న అవమానం అనేది ఉంటుంది కదా, సో మిగతా వాళ్ళందరి దగ్గర. అవునా కదా, అర్థమైంది కదా. సో ఈ రకంగా అనమాట, అంటే వాళ్ళని వాళ్ళు అవమానకరంగా ఫీల్ అవ్వడం. ఓకే, సో ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇందులో దానికి సెట్ అయ్యే ఇడియం ఏంటి చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ది డిస్గ్రేస్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. సో డిస్గ్రేస్ అంటే ఏంటి, అవమానంగా భావించడం, అవమానంగా భావించే ఫ్యామిలీ. సో ఆప్షన్ 2 ఏ లక్కీ పర్సన్. ఏ లక్కీ పర్సన్ అంటే ఎవరు, అదృష్టవంతుడు. లక్కీ పర్సన్ అంటే అదృష్టవంతుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, సో మీరు కష్టపడుతున్నారు, సో కష్టపడి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు అనుకోకుండా 3 పోస్టులు ఒకేసారి మీకు వచ్చాయి. అప్పుడు మిగతా వాళ్ళంతా ఏమంటారు, అరే నువ్వు ఎంత లక్కీ పర్సన్ రా అని అంటారు కదా. అప్పుడు మీరు చాలా మీకు బాగా అనిపిస్తుంది, రైట్. సో నేను ఒక్కదాని కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను, అనుకోకుండా సో రిమైనింగ్ ఈ 3 పోస్టులు కూడా నాకు తగిలేసాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని చెప్పి. ఓకే, సో అప్పుడు మిగతా వాళ్ళు అందరూ అంటారు యు ఆర్ ఏ లక్కీ పర్సన్ అని. ఓకే, సో అలాగే నెక్స్ట్ ఆప్షన్ సి ఏ హారిబుల్ పర్సన్. ఏ హారిబుల్ పర్సన్ అంటే ఏంటి, భయంగా ఉండి ఎవరైనా కొంతమంది దేనికన్నా ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, లేదంటే ఒక హర్రర్ మూవీ చెప్పాలన్నా సో కొంతమంది ఏం చేస్తారు, హర్రర్ మూవీ చూడడానికి చాలా భయపడతారు, కానీ ఈ వేలు మధ్యలో పెట్టుకుని హైర్క్లింగ్ చూసేస్తారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ మూవీ చూడాలనిపిస్తారు, కానీ చాలా భయం, చాలా పిరికి వాళ్ళు, కానీ ఇలా చేతులు పెట్టుకొని ఈ మధ్యలో చూస్తారు ఏమవుతుందో అని. సో చాలా భయపడుతూ ఉంటారు కదా, సో దాన్ని అనమాట. ఓకే, సో నెక్స్ట్ 4th వన్ యాన్ అడ్వకేట్. యాన్ అడ్వకేట్ అంటే వ్యాధి. సో ఏ వ్యాధి, న్యాయవాది. ఓకే, సో మీకు ఇప్పటికే ఆన్సర్ అనేది అర్థమైపు ఉంటుంది. సో బ్లాక్ షీప్ అంటే ఏం చెప్పాను, అవమానంగా భావించే కుటుంబం అని. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీ అందరికీ అర్థమైంది కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ది డిస్గ్రేస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. అవమానంగా భావించే కుటుంబం అని చెప్పి. ఓకే, సో ఈ రకంగా ఉన్నాయి. సో మరీ అంత కష్టంగా కాదు, కొంచెం అంటే ఇవన్నీ డైలీ యూజ్డ్ వర్డ్స్, మనం మాట్లాడుకునేటువంటి లాంగ్వేజ్లో ఉన్నటువంటివి. ఓకే, సో కొంచెం ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ ఐడెంటిఫై ది part of speech of the highlighted word from the options. We can classify himself as an innocent victim. సో ఇక్కడ హైలైట్ చేసినటువంటి వర్డ్కి మనం పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది మనం ఇప్పుడు చెప్పాలి. సో క్లాసిఫై అంటే ఏంటి, ఒకదాన్ని 2 భాగాలుగా విభజించడం అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. సో ఈ క్లాసిఫై అనేది యాడ్జెక్టివా, ప్రొనౌనా, వర్బా ఆర్ ప్రిపోజిషనా. సో ఈ 4 ఏంటి. సో ఫస్ట్ మనం పార్ట్ ఆఫ్ స్పీచ్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ అనేది మనకు ముందుగా తెలిసి ఉండాలి. సో ఖచ్చితంగా సో సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ స్పీచ్లో మెయిన్గా ఉండాల్సింది సబ్జెక్ట్. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఉండాలి. సో దాని యొక్క లింకప్ వర్డ్స్ దానికి మధ్యలో ఉండాల్సిన ఆ రెండింటిని కలపడానికి ఏం యూజ్ చేస్తారు, హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ సో వర్బ్ అక్కడ జరిగినటువంటి పనిని, అక్కడ ఏదైతే పని జరుగుతుందో సో దాన్ని తెలియజేస్తే దాన్ని ఏమంటారు, వర్బ్ అని అంటారు. ఓకే, సో వర్బ్ ప్లస్ ఇంకా రిమైనింగ్ ఏదైతే మిగులుతుందో సో దాని అంతటిని ఏమంటాం, ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇందులో ఇక్కడ మనకు ఆల్రెడీ అర్థమైంది. సో వి అనేది ఏంటి, సబ్జెక్ట్. వి కెన్ అనేది ఏంటి, హెల్పింగ్
హెల్పింగ్ వర్బ్. సో దానికి మధ్యలో లింకప్ వచ్చేది ఏంటి? హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఉండాలి ఏదైనా వర్డ్. కెన్ అనేది హెల్పింగ్ వర్బ్. సో ఇక్కడ మరి ఇంకా హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉండేది ఏంటి? వర్బ్. సో ఆ యొక్క పనిని తెలియజేసేది క్రియ అంటాం మనం తెలుగులో. సో వర్బ్ అంటే ఏంటి? క్రియ. సో ఇందులో క్రియ అనేది క్లాసిఫై. సో రిమైనింగ్ ఇక్కడ ఏదైతే ఉందో సో ఇంకా అదంతా ఏమవుతుంది? ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. సో మీకు ఇప్పుడు ఆన్సర్ అర్థమైంది కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వర్బ్. ఓకే, క్లియర్. సో ఇక్కడ చూడండి యాడ్జెక్టివ్. సో ఇక్కడ యాడ్జెక్టివ్ ఇచ్చారు. సో యాడ్జెక్టివ్ అంటే యాడ్జెక్టివ్ అనేది ఏంటి? నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ దాన్ని తెలియజేస్తుంది అనమాట. అంటే దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క క్వాంటిటీ కానీ నెంబర్ కానీ తెలియజేసేదాన్ని యాడ్జెక్టివ్ అని అంటాం. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ అన్నారు, షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అంటే ఆమె యొక్క పర్సనాలిటీ గురించి తెలియజేస్తుంది. లేదంటే హీ ఈజ్ ఏ టాల్ బాయ్, అతడు పొడవుగా ఉన్నాడు అంటే అతడి యొక్క పరిమాణం గురించి, అతడి యొక్క క్వాంటిటీ గురించి సో తెలియజేసేదాన్ని యాడ్జెక్టివ్ అని అంటారు. అలాగే నెక్స్ట్ ప్రనౌన్. సో నౌన్కి బదులుగా వాడేది ప్రనౌన్. సో ప్రతిసారి ఒక పేరుని యూజ్ చేయలేం కదా. సో ఇప్పుడు నేను ఉన్నాను హైమా. సో ప్రతిసారి హైమా అని చెప్పలేం కదా. సో షీ ఈజ్, సో హీ ఈజ్ అని అంటాం కదా. సో అలా యూజ్ చేసే టైంలో మనం దాన్ని ఏమంటాం? పేరుకు బదులుగా వాడేదాన్ని ప్రనౌన్ అని చెప్తాం. ఓకే, వర్బ్ అనేది మనకు తెలిసింది క్రియ. ఏదైతే పని జరుగుతుందో సో పనిని తెలియజేసేదాన్ని క్రియ అని అంటారు. అలాగే ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ అంటే ఏంటి? లైక్ ఏదైనా సెంటెన్సెస్ మధ్యలో యూజ్ చేస్తాం. ఆఫ్ కానీ, ఆఫెన్ కానీ, ఓకే, టు కానీ, ఫర్ కానీ. సో అలాంటి వాటిని ఏమంటారు? ప్రిపోజిషన్స్ అని అంటారు. ఓకే, మీకు అర్థమైంది కదా, క్లియర్గానే ఉంది కదా. క్లాసిఫై అనేది ఏంటో? క్లాసిఫై అనేది వర్బ్. ఓకే, క్లియర్. So identify the part of speech of the highlighted word from the option. Hello taught himself to dance. So himself అనే దానికి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటో చెప్పమన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సీత. సో సీత అనేది నౌన్. సో సీత అనేది నౌన్. సో ప్రనౌన్ ఏంటి? షీ అనేది ప్రనౌన్. ఓకే, సో దీనికి ఆబ్జెక్ట్ ఏంటి? హర్ అనేది ప్రనౌన్. సో ప్లస్ సెల్ఫ్, ఇదేంటి? రిఫ్లెక్సివ్ ప్రనౌన్. సో రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అని అంటుంది. అలాగే నెక్స్ట్ రామ్. సో రామ్ అనేది నౌన్. సో దానికి ప్రనౌన్ ఏంటి? హీ. ప్రనౌన్ ఏంటి? హీ. సో దీనికి ఆబ్జెక్ట్ ఏమవుతుంది? హిమ్ ప్లస్ సెల్ఫ్. సో ఇది రిఫ్లెక్టివ్ ప్రనౌన్. సో హిమ్సెల్ఫ్ అనేది అలాగే హెర్ సెల్ఫ్ అనేది ఏంటి? రిఫ్లెక్టివ్ ప్రనౌన్. సో ఆన్సర్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇది ఏంటి? నౌన్కి బదులుగా వాడేది ప్రనౌన్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ప్రనౌన్. సో నౌన్ అనేది మనకి ఏంటో తెలుసు. సో నౌన్ అనేది పేరు, సో నేమ్ గురించి చెప్పేది. అలాగే వర్బ్ అనేది క్రియ, ఏదైనా పని జరిగితే సో దాన్ని. అలాగే యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ కూడా మనం ఆల్రెడీ చెప్పాం, దాని యొక్క గుణగణాలను తెలియజేసేది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ప్రనౌన్. ఫిల్లింగ్ ద బ్లాంక్ విత్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. It will be dash honor to meet the prime minister this evening. సో ఆర్టికల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. సో డెఫినేటివ్ ఆర్టికల్, ఇండెఫినిట్ ఆర్టికల్ ఉంటాయి. సో రెండు రకాలుగా ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. అయితే ఆర్టికల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. సో డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినిట్ ఆర్టికల్. సో డెఫినెట్ ఆర్టికల్లో ఖచ్చితంగా ఎప్పుడైనా సరే దీనే వాడాలి. సో డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు దీనే వాడాలి. అదే ఇండెఫినిట్ ఆర్టికల్. సో ఇండెఫినిట్ ఆర్టికల్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి. ఓకే, ఇండెఫినిట్ ఆర్టికల్ అనేవి 2 టైప్స్. మన అందరికీ తెలుసు. మొత్తం ఇంగ్లీష్లో ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని ఉన్నాయి? సో టోటల్ 26 లెటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో 26 లెటర్స్లో ఇందులో మనం ఓవెల్ సౌండ్స్ ఉంటాయి, అలాగే కాన్సనెంట్ సౌండ్స్ కూడా ఉంటాయి. ఓవెల్ సౌండ్స్ ఉంటాయి, అలాగే కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి. సో ఓవెల్ సౌండ్స్ని ఏమంటాం? ఏఈఐఓయు. సో వీటిని ఓవెల్ సౌండ్స్ అని అంటాం. సో రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో వాటి కాన్సనెంట్స్ లైక్ బి, సి, డి, ఎఫ్. సో వీటన్నిటి కాన్సనెంట్ సౌండ్స్ అని అంటాం. సో ఇందులోని ఓవెల్ సౌండ్స్లో ఎప్పుడు యూజ్ చేసినా యాన్ మాత్రమే యూజ్ చేయాలి. సో కాన్సనెంట్ సౌండ్స్లో ఎప్పుడు ఏనే వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్ పక్కన ఏదైతే ప్రొనౌన్సియేషన్ ఏదైతే వస్తుందో సో అయితే ఓవెల్ సౌండ్ కానీ కాన్సనెంట్ సౌండ్స్ కానీ వస్తాయి. సో దాంట్లో ఇక్కడ చెక్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? హానర్ ఇచ్చారు. కానీ మనం దాన్ని ఏమంటాం? హానర్ అనం కదా, ఆనర్. సో ఇక్కడ హెచ్ ఉంది కానీ మనం హెచ్ని లెటర్ అనేది ప్రొనౌన్స్ చేయం. మనం ఎప్పుడు ప్రొనౌన్స్ చేయం కదా, హానర్ అనం. ఇట్స్ ఆనర్ అంటాం. ఆనర్ రిక్వెస్ట్,
హానరబుల్ పర్సన్ అని అంటాం, కానీ హానర్ అనం కదా. సో ఇక్కడ ఏదైతుంది, మనం పలికేటప్పుడు ఓవెల్ సౌండ్ వస్తుందా, కాన్సనెంట్ సౌండ్ వస్తుందా? సో ఓవెల్ సౌండ్ వస్తుంది. AEIOUలో ఓ అనేది ఏంటి, ఓవెల్ సౌండ్. సో ఓవెల్ సౌండ్లో ఏముంది, ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది కేవలం యాన్ మాత్రమే. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ ఏ వస్తుందా, యాన్ వస్తుందా. It will be an honor to meet the Prime Minister this evening. సో ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది ఓవెల్ సౌండ్స్లోని కాన్సనెంట్ సౌండ్ రెండు ఉంటే ఓవెల్ సౌండ్స్కి ఎప్పుడు యాన్ మాత్రమే యూజ్ చేయాలి, అలాగే కాన్సనెంట్స్కి ఎప్పుడు ఏనే యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ సర్వర్లోని ఇంగ్లీష్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం జీకే గురించి తెలుసుకున్నాం. సో జీకే నుంచి ఎన్ని మార్క్స్ ఉంటుంది వెయిటేజ్, 30 మార్క్స్కి ఈ యొక్క ప్రాసెస్ సర్వర్కి జీకే నుంచి 30 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. అయితే ఏ రకంగా క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం అసలు సిలబస్ అనేది ప్రాసెస్ సర్వర్కి 30 మార్క్స్లోని జనరల్ నాలెడ్జ్కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు షెడ్యూల్ అయితే మొత్తం ఇన్ని చదవమని చెప్పారు, కానీ గత ప్రీవియస్ 2 years పేపర్స్ అనేది రిఫర్ చేసినట్లయితే అందులో చెక్ చేసిన వాటిలో చూసినట్లయితే ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని టాపిక్స్ వస్తాయి, మహా అయితే 15 సబ్జెక్ట్స్ అనేవి వస్తాయి. సో దాంట్లో మనం చదవాలి, వాళ్ళు ఇచ్చింది అయితే అంత, కానీ ఏ క్వశ్చన్స్ ఇస్తారు అన్నది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, ఎస్. సో ఫస్ట్ స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకేలోని చదవాలి. సో స్టాటిక్ జీకేలో డెప్త్ ఎక్కువ అడుగుతారా, సో లేదంటే పైన అడుగుతారా, సో అందులో ఏ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి అని తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం స్టాటిక్ జీకేలోని ఆర్ట్ పర్సనాలిటీస్ అనేవి తెలుసుకోవాలి. సో ఆర్ట్ పర్సనాలిటీస్, అలాగే ఆర్గనైజేషన్స్, స్కీమ్స్. సో ఒక్కొక్కసారి స్కీమ్స్ అనేవి గవర్నమెంట్ అనేది ఏ స్కీమ్స్ రిలీజ్ చేస్తుంది, సో ఎందుకు కారణంగా, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి. ఓకే, సో అలాగే ఫెస్టివల్స్. సో ఫెస్టివల్స్, డాన్సెస్, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సో వాటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అలాగే స్టాటిక్ జీకే ఇంపార్టెంట్ డేస్. ఓకే, ఇంపార్టెంట్ డేస్తో పాటు ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఏమైనా ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, సో ఎక్కడ జరిగాయి, ఎందుకు, ఏ సందర్భంలో జరిగాయి, సో అలాగే స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ అనేది ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి, ఏ సంవత్సరంలో జరిగాయి, ఎక్కడ జరిగాయి. సో గేమ్స్ కూడా అలాగే, గేమ్స్ నుంచి ఇస్తున్నారు, స్పోర్ట్స్ నుంచి కూడా ఇస్తున్నారు. సో అలాగే ఫేమస్ పర్సనాలిటీస్, సో వాళ్ళకి వచ్చినటువంటి అవార్డ్స్, సో వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు, వాళ్ళకి ఏ సంవత్సరంలో వచ్చింది, ఇంతవరకు ఎన్ని అవార్డ్స్ వాళ్ళకి ఇది వరకు వచ్చాయి. ఓకే, వాళ్ళకి పద్మభూషణ్ వచ్చిందా, పద్మవిభూషణ్ వచ్చిందా, సో ఎలాంటి పురస్కారాలు ఇచ్చారని చెప్పి, సో వాటి గురించి. అలాగే ఫుల్ ఫామ్స్. సో ఫుల్ ఫామ్స్ కూడా అడగడం జరుగుతుంది. సో ఫుల్ ఫామ్స్ అంటే ఏంటి, UNO కానీ UNSO కానీ. ఓకే, సో అలాంటివి అనమాట. సో వాటిపైన ఇస్తున్నారు. బుక్స్ అండ్ ఆథర్స్. సో బుక్స్ అండ్ ఆథర్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు. సో ఏ బుక్స్, ఎవరు రాశారు బుక్స్, ఆ బుక్స్ రాసినటువంటి ఆథర్స్ ఎవరు, సో వాటిపైన. అలాగే రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయి కదా, సో ఆ ప్లేసెస్, మతపరమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి కదా, సో ఎక్కడున్నాయి, ఎవరు దాన్ని, ఈ యొక్క ఆలయాన్ని ఎవరు నిర్మూలించారు, సో దాన్ని మళ్ళీ కూల్చేసి మళ్ళీ ఎవరు పునర్నిర్మాణం ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, సో వాటిపైన క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఆర్ట్స్ అండ్ అవార్డ్స్. సో అలాగే లాంగ్వేజెస్. సో ఎన్ని భాషలు ఉన్నాయి, ఒక్కొక్క భాషకి ఆ యొక్క మూలం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ యొక్క లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ గ్రీకు భాష నుంచి వచ్చింది, సో ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు. సో ఈ రకంగా స్టాటిక్ జీకే నుంచి క్వశ్చన్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, సో అన్నీ మరీ అంత డెప్త్ అని చెప్పలేను, మరీ అంత పైన చెప్పలేను. సో కొంచెం అలాగ అన్నీ తెలుసుకొని ఉండండి. ఓకే, అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అనేది మనం దానికంటూ ఈ బుక్ ఆ బుక్ అని చెప్పలేం, కానీ సో డైలీ అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. సో డైలీ అప్డేట్ న్యూస్ వస్తుంది కదా, సో కరెంట్ అఫైర్స్ నుంచి. సో అలా అనమాట. సో దాంతోపాటు 6 months ఉన్నటువంటి లేటెస్ట్, సో బిఫోర్ 6 months ఏదైతే ఉందో, సో దాని వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ కానీ. ఓకే, సో ప్రతి దాని నుంచి స్పోర్ట్స్, గేమ్స్, అవార్డ్స్, ఎవరెవరికి అవార్డు వచ్చింది, ఎక్కడ గేమ్స్ జరిగాయి, సో రీసెంట్గా చాలా అప్డేట్ న్యూస్ వస్తుంది కదా, సో కరెంట్ అఫైర్స్ అనేది. సో దాని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అయితే అందులోని స్కీమ్స్. సో ఏ రకంగా భారత గవర్నమెంట్ అనేది ఏ స్కీమ్స్ అనేది రిలీజ్ చేసింది, ఏ కొత్త పథకాలు ఎప్పుడు రిలీజ్ చేసింది. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏమి ఇస్తున్నారు, ఇప్పుడు మనం ఇండియన్ హిస్టరీలోని ప్రీ హిస్టరీ, ఇండస్ వ్యాలీస్ ఉంటాయి కదా, సో వాటి నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొఘల్ పీరియడ్స్ ఉంటాయి కదా, సో మొఘల్ పీరియడ్స్లో ఉన్నటువంటి, అంటే వాళ్ళు ఎప్పుడు పరిపాలించారు, ఏ ప్రాంతాల్లో పరిపాలించారు, సో వాళ్ళ యొక్క
పుట్టు పూర్వాలు ఉంటాయి కదా, సో వాటిపైన క్వశ్చన్స్ అడగడం. అలాగే వేదిక్ ఏజ్ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే మహాజన్ పదాస్, సో మహాజన్ పదాస్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే వార్స్ యుద్ధాలు అనేవి ఎప్పుడు జరిగాయి, సో వాటిపైన ఉన్నటువంటి ఒప్పందాలు, సో దేనికి జరిగాయి, వాటి యొక్క ఒప్పందాలు అనేది ఏ కారణంగా జరిగాయి. అలాగే లైక్ బౌద్ధ మతం, జైన మతం, సో వాటి గురించి. అలాగే సుల్తాన్, సో ఢిల్లీ సుల్తాన్లు, అలాగే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు, అలాగే తుగ్లక్ రాజవంశం, గుప్త రాజవంశం, చోళ వంశానికి సంబంధించింది, వర్ధన్ రాజవంశానికి సంబంధించింది, మౌర్య రాజవంశానికి చెందింది, సో ఢిల్లీ సుల్తాన్. ఓకే, సో ఈ రకంగా ప్రతి ఒక్కరి గురించి, మరాఠా సామ్రాజ్యం, వాటితో పాటు గాంధీ యుగం, సో గాంధీ యుగం గురించి, అలాగే బ్రిటిష్ చర్యల విధానాలు ఉంటాయి కదా, సో వాటి నుంచి. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ గురించి, సో స్ట్రగల్ ఫర్ ఇండిపెండెన్స్, సో ఇండిపెండెన్స్ ని మనం సాధించడంతో మనం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాం, సో ఏ రకంగా చేసాం. అలాగే 1857లో జరిగినటువంటి తిరుగుబాటు జరిగింది, సో దాని గురించి. అలాగే ముస్లిం లీగ్, సామాజిక మతపరమైన సంస్కరణలు, అలాగే విప్లవకారులు, బ్రిటిష్ పాలన విస్తరణ, గవర్నర్ అండ్ వైస్రాయ్, సో ఇలా అన్నమాట. సో ప్రతి దానికి ఈ యొక్క ఇండియన్ హిస్టరీ నుంచి ఎన్నో రకాల క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ప్రతి దాంట్లో మీరు పూర్తిగా చదవకపోయినా అంత టైం కూడా మీకు సరిపోదు, సో కొంచెం చదువుతూ పైన అనేది ప్రిపేర్ అవుతూ ఉండండి. సో నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, సో ఇండియన్ పాలిటీ నుంచి ఉన్నటువంటి ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, సో ఆర్టికల్స్ లో షెడ్యూల్స్, అందులో పార్ట్స్ ఉన్నాయి, అందులో లిస్టులు ఉన్నాయి. ఓకే, సో దాంట్లో పార్లమెంట్, సో పార్లమెంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, సో పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రతి బిట్ కూడా సో చాలా కేర్ఫుల్గా అన్నిటికీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో వాటితో పాటు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సో ప్రైమ్ మినిస్టర్, ఓకే, గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి కదా, సో ప్రభుత్వం ఉన్నటువంటి ప్లేసెస్ ఎక్కడైనా ఉంటాయి కదా, సంస్థలు, సో వాటి గురించి. అలాగే అమెండ్మెంట్స్, ప్రాథమిక హక్కులు, విధులు, వాటి యొక్క సవరణలు, రాజ్యాంగాలు, సో రాజ్యాంగం అనేది ఎప్పుడు రచించడం జరిగింది, సో ఏ రాజ్యాంగం అనేది ఎవరు దాన్ని తిరిగి రాయడం జరిగింది, సో వాటిపైన. అలాగే కమిటీస్, సో కమిటీస్ అనేవి ఎక్కడెక్కడ జరిగాయి, ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి, దాని యొక్క రిపోర్ట్స్. అలాగే భారత రాజ్యాంగం యొక్క మూలాలు, సో మూలాలు అనేవి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి, సో అలాగే పొరుగు దేశాల రాజకీయాలు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినవి. సో పాలిటీ నుంచి ఈ రకంగా క్వశ్చన్స్ అనేది చాలా ఇవ్వడం జరిగింది, సో వీటిపైన కూడా కొంచెం ఫోకస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, సో ఇండియన్ జాగ్రఫీలో ఇండియన్ వరల్డ్ డ్రైనేజ్ సిస్టమ్, సో వాటిలో ఉన్న దాంతో పాటు అగ్రికల్చర్, సో అగ్రికల్చర్ సంబంధించినవన్నీ. అలాగే భారతదేశంలోని ఖనిజ మరియు శక్తి వనరులు, అంటే మనకి వనరులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, లైక్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ, సో ఎక్కడి నుంచి తీసుకొస్తాయి, ఎక్కడెక్కడ గనులు అనేవి ఉన్నాయి, సో అక్కడ ఎంత క్వాంటిటీలో వస్తున్నాయి, సో మనకి. అలాగే వాటితో పాటు గోల్డ్ వస్తుంది, సిల్వర్ వస్తుంది, కాపర్ వస్తుంది, సో అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, సో వాటి యొక్క తవ్వకాలు, వాటి గురించి. అగ్నిపర్వతాలు, అలాగే భూకంపాలు వస్తూ ఉంటాయి కదా, ఎర్త్క్వేక్స్, సో అవి. అలాగే వాతావరణం ఉన్నటువంటి వృక్ష సంపద, అలాగే భారతదేశంలోని పొరుగు దేశాలు, అంటే భారతదేశంలో ఉన్నటువంటి పొరుగు దేశాలు ఉంటాయి కదా, సో వాటి గురించి. అందులో రేఖాంశాలు, అక్షాంశాలు, లైక్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ గురించి క్వశ్చన్స్ ఇస్తున్నారు, లాటిట్యూడ్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. అలాగే ఖండాలు, మొత్తం భారతదేశంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఓకే, సో ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి, సో వాటిలో ఉన్నటువంటి మహాసముద్రాలు, సో వాటితో పాటు మొత్తం పాపులేషన్ ఎంత ఉంది, సో భారతదేశంలో ఎంత పాపులేషన్ ఉంది, ఓకే, సో వాటితో పాటు సౌర వ్యవస్థ, దాని యొక్క మొక్కలు, ఓకే, సో వాటితో పాటు బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఈ రకంగా సో ఇండియన్ జాగ్రఫీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అన్నిటినీ చూడండి, కానీ అంత డెప్త్ ఎక్కువ అవసరం లేదు. ఓకే, సో మ్యాక్సిమం చాలా వరకు మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇండియన్ ఎకనామీ, సో ఇండియన్ ఎకనామీ అంటే భారతదేశంలో అంటే ఆర్థిక వ్యవస్థ. సో ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకున్నట్లయితే అందులో మనీ బ్యాంకింగ్, ఓకే, మనీ బ్యాంకింగ్, సో వాటిలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే. అలాగే రిజర్వ్ బ్యాంక్, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ ఎవరు, సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు, సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది, దాని మెయిన్ బ్రాంచ్ అనేది ఎక్కడుంది, ఓకే. అలాగే నేషనల్ ఇన్కమ్స్, ఇన్ఫ్లేషన్స్, అలాగే బడ్జెట్స్, ట్యాక్సేషన్, జీడిపి, సో వాటితో పాటు గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్స్, సో గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్స్, అలాగే 5 year ప్లాన్ ఉంది కదా, సో పంచవర్ష ప్రణాళిక అంటాం కదా, సో అది.
అలాగే ఇండియన్ ఎకనామీ సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాగే బేసిక్ ఆఫ్ ఎకనామిక్స్ ఉన్నాయి. అంతర్జాతీయ అంటే మొత్తం ఇంటర్నేషనల్ ఉన్నటువంటి అలాగే ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎక్కడున్నాయి. సో డిమాండ్ అలాగే సరఫరా యొక్క భావనలు, అలాగే ఖర్చులు, ఉత్పత్తి, వినియోగాలు, మార్కెట్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో మనం చేస్తూ ఉంటాం కదా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కదా, ఏ దేశాల నుంచి చేస్తున్నాం, ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఓకే, అలాగే అంటే విదేశాల నుంచి వాణిజ్య పరంగా స్టాక్ మార్కెట్లు కానీ. ఓకే, సో మనం డైలీ చూస్తున్నాం స్టాక్ మార్కెట్ ఈరోజు ఎంత ఉంది, సో ఎంత పెరిగింది, సో దాని యొక్క నికర విలువ ఎంత ఉంది. సో ఓకే, వాటి నుంచి ఇండియన్ ఎకనామీ నుంచి సో ప్రతిదీ మనం డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ యొక్క తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ అనేది ఎక్కువగా ఈ క్వశ్చన్స్ అనేది అడగడం లేదు. సో ఇవన్నీ ఈ యొక్క తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ వీటి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడగడం లేదు. ఓకే, సో ఏదైనా అడుగుతుంటే సో ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామీ, సో వాటి నుంచి మాత్రమే ఇవన్నీ అందులోకి వస్తాయి. సో ప్రత్యేకంగా దీని గురించి అయితే అడగడం లేదు. ఓకే, సో నెక్స్ట్ తెలంగాణ సొసైటీ, ఆర్ట్, కల్చర్. సో ఈ యొక్క ఆర్ట్, కల్చర్ అంటే ఉన్నటువంటి కళలు కానీ, ఓకే, కల్చర్ కానీ, ఆ యొక్క డాన్స్లు కానీ, ఆర్ట్ కానీ. సో ఇవన్నీ మ్యాక్సిమం ఈ యొక్క స్టాటిక్ జీకేలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో సపరేట్గా దానికి మళ్ళీ చదవాల్సిన అవసరం అనేది లేదు. టాపిక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చదవడం నా వల్ల అవుతుందా, చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అన్నారు. సో టాపిక్ అయితే పెద్దస్తే లోపల ఉన్నటువంటి మ్యాటర్ మాత్రం కొంచెం ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో మీరు అంటారు కదా, నేను ట్రై చేస్తాను, నేను పోరాడుతాను. లే, పోరాడు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండు. సో ఖచ్చితంగా ఈ 2025లో నేను ఉద్యోగం సాధిస్తాను. ఇది నా యొక్క ధ్యేయం, నా ధ్యేయం, మీ ధ్యేయం కూడా. సో మీరు అప్పుడు చెప్పాలి, ఈ యొక్క ఉద్యోగం అనేది నేను సంపాదించిన తర్వాత కాలర్ ఎగరేసుకొని అప్పుడు నాకు కామెంట్ చేయాలి, మేడం నేను ఈ యొక్క జాబ్కి నేను క్వాలిఫై అయ్యాను, సో నాకు జాబ్ వచ్చింది అని చెప్పి ఆ రోజు చెప్తారు కదా, అది అసలైన పండుగ అంటే. ఓకే, సో మనం ఏం చేసుకున్నాం, దివాళీ, ఓకే, పొంగల్, ఇవి చేసుకున్నాం. అది కాదు పండుగ అంటే. ఇప్పుడు మనం చేసుకోబోతున్నామే, మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత అది అసలైన పండుగ. కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు ఏదైతే కామెంట్ చేస్తారో సో ఆ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా రిజల్ట్ వచ్చినంత వరకు, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడు మీరు కామెంట్ చేస్తారా, ఎప్పుడు మీరు మెసేజ్ చేస్తారని ఎప్పుడు నేను వేచి చూస్తూనే ఉంటాను. నాతో పాటు మా పిఆర్ అకాడమీ టీం మొత్తం ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఓకే, ఎస్. సో నెక్స్ట్ తెలంగాణ మూమెంట్. సో అందులో ఉన్నటువంటి ఉద్యానం. ఓకే, సో తెలంగాణ మూమెంట్, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమాలు ఏవైతే జరిగాయో సో ఎందుకు జరిగాయి, సో వాటి గురించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాటిలో ఏంటి అంటే చారిత్రక నేపథ్యం అనేది ఎప్పుడు జరిగింది, స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్కి అంటూ ఒక సపరేట్గా మాది అని చెప్పి తీసుకున్నాం కదా. సో క్యాపిటల్ అనేది మా భారతదేశం కాదు, క్యాపిటల్ అనేది మా హైదరాబాద్కి ఇవ్వమని సో సపరేట్ చేయడం జరిగింది కదా. సో దాని గురించి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు 1956లో. సో దాని గురించి క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే ఉపాధి మరియు సేవా నిబంధనల ఉల్లంఘన, దాంతోపాటు తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు మరియు ఉద్యమ కోర్సు. సో దాంతోపాటు సమీకరణ దిశ 1971 to 1990 వరకు. సో వాటిపైన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ఉంది కదా. సో 1991 నుంచి 2014 వరకు జరిగినటువంటి సో దానిపైన కూడా క్వశ్చన్స్ అనేవి అంటే ఉద్యమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కదా. సో దానిపైన క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. ఓకే, సో అలాగే ఎక్కువగా మోస్ట్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని చెప్పి భయపడుతూ ఉంటారు. సో మ్యాక్సిమం అందులో క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం లేదు. ఓకే, సో ఓన్లీ పైన క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం, అసలు మ్యాక్సిమం ఇందులో క్వశ్చన్స్ అనేవి ఎక్కువ లేదు. సో వీటిపైన ఎక్కువగా దృష్టి పెట్టండి, ఎక్కువగా ఫోకస్ కూడా చేయండి. ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్స్ మొత్తం ఈ జీకేలో మొత్తం సిలబస్ అంతా ఉంది కదా. సో ఇందులో ఒక్కొక్క టాపిక్కి, ఒక్కొక్క సబ్జెక్ట్కి వెయిటేజ్ అనేది ఎన్ని మార్క్స్, ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, సో అందులో క్వశ్చన్స్ మనం తెలుసుకుందాం. అయితే ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అంటే వెయిటేజ్ అనేది ఎంత ఉందో కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకే నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అంటే 4 క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క కేవలం ఈ స్టాటిక్ జీకే నుంచి 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ నుంచి టోటల్గా 10 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ ఎక్కువగా మనం ఖచ్చితంగా ఏం కదనా హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో హిస్టరీ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేది ఇప్పటివరకు 10 క్వశ్చన్స్ ఇచ్చారు. సో మేబీ ఇంకా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు.
సో ఫోకస్ మాత్రం చేయండి. అలాగే జాగ్రఫీ, సో జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ నుంచి మొత్తం 8 మార్క్స్ 8 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలాగే కరెంట్ అఫైర్స్, సో కరెంట్ అఫైర్స్ నుంచి కూడా 4 మార్క్స్. నేను ఇప్పుడు చెప్పాను, సో డైలీ అప్డేట్ న్యూస్ ఏదైతే వస్తుందో సో కరెంట్ అఫైర్స్, సో దాని నుంచి 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అలాగే ఇండియన్ పాలిటీ, సో ఇండియన్ పాలిటీ నుంచి 2 క్వశ్చన్స్, సో ఇండియన్ పాలిటీ నుంచి 2 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. అలాగే ఇండియన్ ఎకనామీ, సో ఇండియన్ ఎకనామీ నుంచి 2 క్వశ్చన్స్ అనేది ఇండియన్ ఎకనామీ నుంచి 2 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. ఓకే, సో టోటల్ ఈ రకంగా మొత్తం అంతా మనం కౌంట్ చేసినట్లయితే 30 మార్క్స్కి సరిపోతుంది. ఓకే, సో టోటల్ మనం చెప్పుకున్నట్లు 30 క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వీటి నుంచి ఇచ్చారు. సో మ్యాక్సిమం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది ఇవ్వనే లేదు. ఓకే, సో ఇంగ్లీష్ కనుక తెలుసుకున్నట్లయితే ఇంగ్లీష్ నుంచి పార్ట్ ఆఫ్ స్పీచ్లో మొత్తం 10. సో పార్ట్ ఆఫ్ స్పీచ్, సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో పార్ట్ ఆఫ్ స్పీచ్, ఓన్లీ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇందాక నేను చెప్పాను. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి 10 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్టికల్స్ నుంచి 1, ప్రిపోజిషన్స్ నుంచి 1, అలాగే ఇడియమ్స్ అనేవి 3. ఓకే, సో పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి 10 ఇచ్చారు, ఆర్టికల్స్ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చారు, ప్రిపోజిషన్స్ నుంచి 1, ఇడియమ్స్ నుంచి 3. ఓకే, సో టోటల్ 59 ఇడియమ్స్. సో ఇది టోటల్ ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్ అయింది, సో టోటల్ 15. సో ఇక్కడ సరిపోయింది. ఇక్కడ 30 మార్క్స్, జీకే నుంచి 30, అలాగే ఇంగ్లీష్ నుంచి 15. సో బస్ ఇంకా మిగతా 5 మార్క్స్ ఏదైతే ఉన్నాయో సో ఆ 5 మార్క్స్ అనేది మన ఇంటర్వ్యూ దగ్గర మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్ చూద్దాం. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ నవాబ్ ఆఫ్ బెంగాల్? క్రింది వారిలో బెంగాల్ మొదటి నవాబు ఎవరు? ఆప్షన్ ఏ నవాజ్ ముర్షిద్ ఖులీ ఖాన్, ఆప్షన్ బి నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా, ఆప్షన్ సి ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా, ఆప్షన్ డి నవాజ్ సాదత్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నవాజ్ ముర్షిద్ ఖులీ ఖాన్. సో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ రకంగా, సో అంటే అంత డెప్త్ ఎక్కువ మీకు అనిపించేటట్టు ఉందా? లేదు, సో కొంచెం నార్మల్గానే ఉంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ ఆఫ్ దీస్ హోలీ బుక్స్ కంటైన్స్ వేరియస్ బై కబీర్? ఈ పవిత్ర పుస్తకాల్లో ఏది కబీర్ రాసిన పద్యాలను కలిగి ఉంది? సో ఆప్షన్ ఏ ఖురాన్, ఆప్షన్ బి భగవద్గీత, ఆప్షన్ సి గురు గ్రంథ్ సాహిబ్, ఆప్షన్ డి రామాయణ్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గురు గ్రంథ్ సాహిబ్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్? క్రింది వాటిలో ఏది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కాదు? ఆప్షన్ ఏ అహ్మదాబాద్ బ్యాంక్, ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి ఇండస్ట్రియల్ బ్యాంక్. సో ఈ 3 అన్నది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇండస్ట్రియల్ బ్యాంక్. సో చాలా ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి బ్యాంకులు, కానీ ఒక ఇండస్ట్రియల్ బ్యాంక్ మాత్రమే, సో అది పబ్లిక్ సెక్టర్ కానిటువంటి బ్యాంక్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కోల్డ్ డిజర్ట్? క్రింది వాటిలో శీతల ఎడారి ఏది? ఆప్షన్ ఏ సహారా, ఆప్షన్ బి లడక్, ఆప్షన్ సి కల్హారి, ఆప్షన్ డి అటాకామా. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అటాకామా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దీని యొక్క డెప్త్ అనేది మనకు తెలిసింది. సో ఏ రకంగా ఇస్తారు, సో అందులో ఎగ్జాంపుల్స్ క్వశ్చన్ అంటే మేడం మీరు అన్నారు కదా బాగా డెప్త్ అక్కర్లేదు, అలాగని మీరు అసలు ఏం చదవకుండానే ఉండడం అక్కర్లేదు, అలా కూడా కాదు. సో నేను ఏం చెప్పాను, సో ఖచ్చితంగా దాని యొక్క బేసిక్స్ అనేది మనకు కంపల్సరీగా రావాల్సి ఉంది. సో బేసిక్స్ అనేది మనం ప్రతి చాప్టర్లోని చూడాలి. నేను ఇంకా చెప్పాను, సో ఏ టాపిక్స్ అనేది విడిచిపెట్టేయాలి. ఓకే, సో ఏదైతే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా నేను క్లియర్గా వీడియోలో చెప్పడం జరిగింది. సో దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా సో మొత్తం పూర్తిగా ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియో మొత్తం చెక్ చేయండి. సో పోరాడు ఉద్యోగం వచ్చేంత వరకు అలా కంటిన్యూస్గా పోరాడుతూనే ఉండు. సో మీ వెనక మేమున్నాం, సో నేనున్నాను, నాతో పాటు నా పిఆర్ అకాడమీ టీం మొత్తం ఉంది. సో మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటాను. సో ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చేంత వరకు సో ఇలాంటి మరెన్నో వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మీకు టిప్స్ కూడా ఏ చదవాలి కొంచెం ఈజీగా ఉండేలాంటివి ఏ ఉన్నాయి సో అన్నది ప్రతి ఒక్కటి మనం ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. సో ఎవరి కోసం? కేవలం మీకోసం. మనకి ఉద్యోగం సాధించి అప్పుడు చెప్పాలి గర్వంగా నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి. ఓకే, సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.